ప్రైవేట్ యూనివర్సిటీకి వచ్చి ఏం చేస్తారా? ప్రైవేట్ యూనివర్సిటీకి వస్తే ఒక డబ్బులు మూట తీసుకొని చెరువులో విసిరేసినట్టే, అంత యూజ్లెస్ ఉంటుంది. అది కూడా మంచి మంచి పెద్ద సిటీస్లో ఉంటాయి వాళ్ళ యూనివర్సిటీస్ అన్నీ. అది యూనివర్సిటీ కూడా కాదు చెప్పాలంటే. అక్కడ రూమ్ రెంట్ ఒక్కొక్కరికి 500 ఉంటుంది. 500 అంటే నెలకి 50,000, సంపాదించేది 1,00,000. మరి సంపాదిద్దాం అనుకుంటున్నారు పార్ట్ టైంతో. అక్కడ వాళ్ళకి అటెండెన్స్ మ్యాండేటరీ ఉంటుంది ప్రైవేట్ యూనివర్సిటీలో. మీకు బయటికి పోయే ఛాన్స్ ఉండదు. ఇంకేస్ వెళ్ళి పార్ట్ టైం చేసుకోవాలంటే సబ్జెక్టులు వదిలేయాలి. సబ్జెక్టులు వదిలేస్తే ఒక సబ్జెక్ట్ వదిలేసినా కూడా మొత్తం సెమ్ ఫీజు కట్టాలి. సెమ్ ఫీజు ఎంత? 20,000 10,000 కాదు, 3-4 లక్షలు ఉంటుంది ఒక్కొక్క సెమ్కి. అదే పబ్లిక్లో అనుకో ఎంత ప్రశాంతంగా, మీకు సబ్జెక్టులు మిస్ అయినా కూడా సెమ్కి 30,000 కడతావు అంతే. 30,000 అంటే ఎంత? నువ్వు నెలకి 1,00,000 సంపాదిస్తావు ఇక్కడ స్టూడెంట్గా. 30,000 పెద్ద మ్యాటర్ కాదు. ప్రశాంతంగా ఉంటుంది నీ లైఫ్. నువ్వు ప్రశాంతంగా ఆలోచించుకోవచ్చు ఏ సైడ్ వెళ్ళాలా, ఏ సైడ్ వెళ్తే మంచి ఛాన్స్ ఉంటుంది నీకు అని. చాలా టైం ఉంటుంది నీకు ఆలోచించుకునేకి. ప్రైవేట్లో అయితే తొందరగా సబ్జెక్టులు ఫినిష్ చేయాలా, ఒక సైడ్ మనీ కావాలా. దాంట్లో మాస్టర్స్ చేస్తే ఇంకా జాబ్ సీకర్ వీసా 18 నెలలు ఉంటుంది. 18 నెలల్లో జాబ్ రాకపోతే ఇంటికి వచ్చేయాలి. ఎందుకురా అంత ఆపుకోలేకపోతున్నారా మీరు? వెయిట్ చేసి రండి. నేను కూడా అట్లే వచ్చిన, వెయిట్ చేసి 6 months పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ కొట్టినా మళ్ళీ.